ఆయుష్ను, ఆరోగ్యమును, అవకాశమును ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ప్రియులరా, ఈరోజు కొన్ని అమూల్యమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు అంటే దేవుడు మానవాళికి ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది అంటే యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనమండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ప్రియులరా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలట. ఎందుకు పరిశీలించి చదువుకోవాలి? మామూలుగా చదువుకుంటే కుదరదా? అంటే పరిశీలించడం లేక పరిశోధించడం అనేది ఎందుకు చేయాలో కూడా దేవుడు లేఖనంలో తెలియచేశారు. ఆ మాట కూడా ఒకసారి చూసుకుందాం. మనకు బాగా సుపరిచితమైన వచనమే అయినప్పటికీ అవసరం కాబట్టి ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేక ఫుట్నోట్లో పరిశోధించుడి అని ఉంటుంది. లేఖనాలను పరిశోధించాలి, లేక యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. ఎందుకు అంటే నిత్య జీవం పొందాలంటే. అంటే మనము పరలోకం చేరాలి అంటే ఖచ్చితంగా బైబిల్ చెప్తున్న విషయం ఏంటి అంటే లేఖనాలను లేక పరిశుద్ధ గ్రంథాన్ని లేక దేవుని ధర్మశాస్త్రాన్ని పరిశీలించి లేక పరిశోధించి చదువుకోవాలి. అలా పరిశోధించడం వలన ఏం జరుగుతుంది అంటే అందులోని సంగతులు మనకు అర్థమై వాటి ప్రకారం మనం నడుచుకోవడానికి, పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి వీలు కలుగుతుంది. అలాంటి విషయాలలో ఒక విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఈరోజు మీతో మాట్లాడే విషయం అందరికీ బాగా పరిచయం ఉన్న విషయం, చాలా బాగా పరిచయం ఉన్న విషయం. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, సండే స్కూల్ వయసు మొదలుకొని మరణించే వరకు అందరికీ తెలిసిన విషయాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నా. అదేంటి అంటే లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32 వచనాల మధ్యలో ఉన్న విషయాన్ని పరిశీలనాపూర్వకంగా ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32 వచనాల మధ్యలో ఉన్న విషయాలు. వీటిల్లో చాలా అమూల్యమైన సంగతులు ఉన్నాయి. వాస్తవంగా ఇందులో ఏముంది అని మిమ్మల్ని అడిగితే అందరూ సమాధానం చెప్తారు. అదేంటి అంటే తప్పిపోయిన కుమారుని గురించి ఉంటుంది అని. అవునండి, తప్పిపోయిన కుమారుని గూర్చిన సంఘటన ఇక్కడ ఉంది. దీన్ని మనం అందరము చాలాసార్లు విన్నది, మనం కూడా చాలాసార్లు బోధించిందే. అయినా అందులోని కొన్ని అమూల్యమైన సంగతులను ఈరోజు మరలా పరిశోధన చేద్దాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ తండ్రికి చాలా ఆస్తి ఉంది. ఆ 2 కుమారులలో చిన్న కుమారుడు వ్యసనాలకు అలవాటై దురలవాట్లకు గురై తండ్రి దగ్గరకు వచ్చి నా వాటా, ఆస్తిలో నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వు అని తండ్రి దగ్గర నుంచి తన వాటా తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే దూరదేశం వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే తాను చేసే చెడ్డ పనులు తండ్రికి తెలియకుండా ఉండాలి అంటే దూరంగా వెళ్ళిపోవడం మంచిది అనుకున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా జీవిస్తాడు, స్వేచ్ఛగా బ్రతకాలి అనుకునేవాడు వేరుగానే ఉంటాడు.
ఈ చిన్న కుమారుడు కూడా స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నాడు. తండ్రి నుండి వేరై దూరంగా వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయిన అతను ఏం చేశాడు అంటే తన దగ్గరున్న ఆస్తితో దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారము అంటే ఏంటి అంటే బైబిల్ చెప్పింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. దుర్వ్యాపారం ఎందులో ఉంది అంటే మద్యంలో ఉంది. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు అంటే ఏం చేశాడు అంటే మద్యముతో మత్తుడై జీవించాడు. ఇంతేనా ఆ కుమారుడు చేసింది అంటే అక్కడ రెండో విషయం కూడా మనకు కనిపిస్తుందండి. అదేంటి అంటే అతడు దుర్వ్యాపారం చేయడమే కాదు, తన ఆస్తినంతా ఖర్చు పెట్టేశాడు. మరి కేవలం మద్యంతో మాత్రమే జీవించాడా, ఇంకేదైనా చేశాడా అంటే బైబిల్ మరొక విషయాన్ని చెప్పింది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనంలో, జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. వేశ్యలతో సాంగత్యము చేసేవాడే తన తండ్రి ఆస్తిని పాడు చేస్తాడు. తండ్రి నుండి ఆస్తిని తీసుకుని దూరదేశం వెళ్ళిపోయిన ఆ కుమారుడు దేనితో తన ఆస్తిని పాడు చేశాడు అంటే వేశ్య సాంగత్యము వలన. అంటే ఈ చిన్న కుమారుడు ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి చేసిన భయంకరమైన తప్పిదాలు ఏంటి అంటే రెండు. ఒకటి, మద్యముతో మత్తుడై ఉన్నాడు. రెండు, వేశ్యలతో సాంగత్యం చేశాడు. ఫలితంగా తన దగ్గరున్న ఆస్తి అంతా ఖర్చయిపోయింది. చేతిలో చిల్లి గవ్వ లేదు, వేశ్యలు లేరు, మద్యం లేదు. అప్పటికే వాటితో శరీరం అంతా పాడు చేసుకున్నాడు. ఇప్పుడు ఏమీ లేని సమయంలో ఆ దేశంలో కరువు వచ్చింది. ఎప్పుడైతే కరువు వచ్చిందో ఆకలికి అలమటిస్తూ నేను ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి చేసి నా కడుపు నింపుకోవాలి అనుకున్నాడు. ఒక యజమాని దగ్గర పందులను మేపే పనిని కుదుర్చుకున్నాడు. ఎందుకంటే బాగా ఆకలైతే పందులకు వేసే తిండైనా పొట్టైనా ఉంటుంది కదా, దానితోనైనా కడుపు నింపుకోవచ్చు అని. కానీ అది కూడా సాధ్యపడలేదు. యజమాని చూశాడు. కాబట్టి ఆ సమయంలో ఆకలి బాధను తట్టుకోలేని ఆ క్షణాన అతను ఒక్కసారి తన జీవితంలో వెనుకకు తిరిగి చూసుకున్నాడు. చూసుకుంటే అతనికి అర్థమైంది ఏంటి అంటే నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. నా తండ్రి ఇంటిని విడిచి దూరంగా వచ్చేసాను. చేయకూడని పనులన్నీ చేశాను. ఆస్తి అంతా పాడు చేసుకున్నాను, ఆరోగ్యం అంతా పాడు చేసుకున్నాను, అందరితో బంధాలు తెంచుకున్నాను. ఈరోజు ఒక అనాథలా మిగిలిపోయాను. మరి ఇప్పుడు నేనేం చేయాలి? వాస్తవంగా అయితే ఆ పరిస్థితిలో ఉన్న ఏ వ్యక్తి అయినా చేసే పనేంటి అంటే ఇంకెందుకు ఈ బ్రతుకు అనుకుంటాడు. కానీ ప్రియులారా, ఈ చిన్న కుమారుడికి అలాంటి ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదు అంటే గతంలో కూడా నేను మీతో మాట్లాడాను. ఎందుకు రాలేదు అంటే ఈ కుమారుడు వెళ్ళిపోయిన నాటి నుండి ఆ తండ్రి ఈ కుమారుడు తిరిగి రావాలని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ కుమారుడు రావాలని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈ తండ్రి అతని కొరకు ప్రార్థన చేస్తుంటాడు. దేవా, నా కుమారుడు వద్దనుకుని నన్ను విడిచి వెళ్ళాడు, కానీ అతడంటూ తిరిగి వస్తే బాగుండు. మీ చిత్తమైతే అతన్ని తిరిగి నా చెంతకు పంపించండి. నేను అతన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మీకు తెలుసు కదా తండ్రి బాధ ఏంటో. దుష్టుడు తన దుష్టత్వంలో మరణించడం మీకు ఇష్టం లేదు, మీ మనసే నాది. కాబట్టి ఈ కుమారుడు దుష్టత్వంలో మరణించడం నాకు ఇష్టం లేదు, మీకు ఇష్టమైతే ఆ కుమారుని ఏనాటికైనా నా చెంతకు పంపించు అని ప్రార్థన చేస్తూ ఉండుంటాడు. అందుకే చనిపోవాలన్న ఆలోచన అతనికి రాలేదు, లేదా అక్కడే ఆకలితో ఆ కరువుతో చనిపోయే పరిస్థితులకు అతను వెళ్ళలేదు. కానీ వెంటనే దేవునిని క్షమాపణ అడగాలి, తండ్రిని క్షమాపణ అడగాలి అనే ఆలోచన అతనికి వచ్చింది. వెంటనే లేచాడు, తండ్రి ఇంటికి వస్తున్నాడు.
దూరంగా ఉండగానే తండ్రి ఆ కుమారుని చూసి గుర్తుపడుతున్నాడు. నిజం చెప్పాలి అంటే వేశ్యలతో సాంగత్యం చేసిన, మద్యంతో మత్తుడై జీవించిన అతని దేహం ఖచ్చితంగా పాడై ఉంటుంది. మనకు తెలుసు కదా, వేశ్యలతో సాంగత్యం చేసిన వారి జీవితాలలో ఎయిడ్స్ అనే మహమ్మారిని గురించి మనం గతంలో విన్నాం. ఎయిడ్స్ వ్యాధి సోకిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే గుర్తించలేని రీతిగా మారిపోతాడు. ఎముకల పైన చర్మమే ఉంటుంది కానీ మాంసం ఉండదు. అంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ వ్యక్తి అలా వెళ్ళుంటే మాత్రం ఆ తండ్రి ఆ కుమారుని గుర్తుపట్టడానికి వీలు లేదు. కానీ దూరంగా ఉండగానే గుర్తుపడుతున్నాడు అంటే అర్థం ఖచ్చితంగా ఆ కుమారుని కొరకు ఆ కళ్ళు ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాయి. తప్పకుండా వస్తాడు నా కుమారుడు తిరిగి అని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి కుమారుడు రాగానే దూరంగా ఉండగానే గుర్తుపట్టాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు, కౌగలించుకున్నాడు, చేతికి ఉంగరం తొడిగించాడు, కొత్త బట్టలు వేయించాడు, కాళ్లకు చెప్పులు తొడిగించాడు, గొప్ప విందు చేయించాడు. ఎందుకు ఇలా చేశాడు తండ్రి అంటే తప్పిపోయిన తన కుమారుడు తిరిగొచ్చాడు కాబట్టి. ఆత్మీయంగా చనిపోయాడు అనుకున్న కుమారుడు బ్రతికొచ్చాడు కాబట్టి ఇప్పుడు తాను బాగు చేసుకోగలడు. ఒకసారి చెడిపోయాడు కాబట్టి ఇప్పుడు తండ్రి మాట వింటాడు. బహుశా అందుకేనేమో ఇంత ఆస్తి కలిగిన తండ్రి కుమారుడు వెళ్ళిపోయినప్పుడు పనివారిని పెట్టి వెతికించి తెచ్చుకోగలడు. ఎందుకంటే తన దగ్గర పనివారు ఉన్నారు కదా. ఈ కుమారుడే మాట్లాడతాడు, నా తండ్రి అంటే అనేక మంది కూలివాండ్రకు సమృద్ధి అయిన ఆహారం ఉంది అని. మరి అంతమంది పనివారు ఉన్నప్పుడు కొంతమంది పనివారిని పంపించి వెతికించవచ్చు. కానీ అలా వెతికించి తెచ్చుకుంటే అతనిలో మార్పు రాదు. అవసరమైతే వెతికించి తెచ్చినందుకు తండ్రి మీదే నింద వేస్తాడు, నువ్వు తెచ్చుకున్నావు కానీ నేను రావాలని రాలేదు కదా అని. కాబట్టి తనకు బుద్ధి వచ్చే వరకు తండ్రి ఎదురు చూశాడు. అయితే ఆ కుమారుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి రావాలని మాత్రమే ఎదురు చూశాడు. ఇందులో మనకి పరలోకపు తండ్రి యొక్క మనస్సు అర్థం కావాలి. ఈరోజు పరలోకపు తండ్రి మనల్ని ఈ లోకానికి పంపిస్తే లోకంలోనికి వచ్చిన మనము ఆయన చేతిని విదిలించుకుని నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా ఉద్యోగం అనుకుంటూ దేవునికి చాలా దూరంగా మారిపోతున్నాం. మనం చాలా దూరంగా జరిగిపోతున్నాం మనం. అయినా దేవుడు మన చేయి మన విదిలించుకుని వదిలేసుకుంటున్నాం కాబట్టి వదులుతున్నారే తప్ప దూరంగా ఉండి అయినా ఆ తండ్రి ఆశ ఏంటి అంటే ఏదో ఒక రోజు మరలా తిరిగి నా కుమారుడు నా దగ్గరకు వస్తే బాగుండు అని. దీన్ని బట్టి చూస్తే ఈ సందర్భంలో కనిపించే తండ్రి మనసు మన పరలోకపు తండ్రి మనస్సును గుర్తు చేస్తుంది. అలాగే అనిపిస్తుంది. ఇక ఈ సందర్భంలో కనిపించే చిన్న కుమారుడు ఖచ్చితంగా మనలాంటి వాడే. ఎందుకంటే లోకము అనే మాయలో పడి, లోక స్నేహము అనే వాటిల్లో మనం పడి, శరీరాశ, నేత్రాశ, జీవపడంబము అనే వాటికి బానిసలమై దేవునికి చాలా దూరం అయిపోతున్నాం. మనకు నచ్చిన వాటిని విగ్రహాలుగా పెట్టుకుని వాటితో వేశ్య సాంగత్యం చేస్తున్నాం. మనల్ని సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి మనం సృష్టించుకున్న వాటినే మన దైవాలుగా భావించి ఆరాధించడమే దేవుని దృష్టిలో వేశ్య సాంగత్యం, వ్యభిచారంతో సమానం. కాబట్టి ఈ సందర్భంలో మనకు కనిపించే తండ్రి పరలోకపు తండ్రి అయితే ఈ సందర్భంలో కనిపించే చిన్న కుమారుడు మన స్వభావం కలిగిన వాడే. అయితే ఇవి కామన్గా మనందరికీ తెలిసిన విషయాలే. ఇక ఈ సందర్భంలో మనకి మరొక వ్యక్తి కనిపిస్తారు. అతనే ఆ తండ్రికి ఉన్న పెద్ద కుమారుడు. ఇతని గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు, తక్కువగానే వింటాము. అది కూడా ఎలా వింటాం అతని గురించి అంటే మనం చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి విందు చేశాడు. ఆ విందులో చాలా అద్భుతంగా అనేక మందిని పిలిచి విందు చేశాడు. కాబట్టి తండ్రి పెద్ద కుమారుడు దాన్ని చూసి అసూయపడి వెంటనే తండ్రితో ముఖం చిన్నబుచ్చుకొని బయటే కూర్చుని నాకు ఎప్పుడైనా ఇలా చేసావా అని అడిగిన విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో ఆ పెద్ద కుమారుడు మనకు ఎలా కనిపిస్తాడు అంటే ఒక అసూయపరుడుగా, తిరిగొచ్చిన సహోదరుని చేర్చుకోలేని వాడుగా, ఒక భయంకరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే
నా చిన్నతనంలో ఈ సందర్భాన్ని తప్పిపోయిన కుమారుని సందర్భం అనేవారు. కానీ కొంచెం వాక్యాన్ని పరిశీలించడం ప్రారంభించిన తర్వాత, ముఖ్యంగా మేము వాక్యాన్ని చెప్పడం ప్రారంభించిన తర్వాత, ఇది తప్పిపోయిన కుమారుడి చరిత్ర కాదు, తప్పిపోయి తిరిగొచ్చిన కుమారుడి చరిత్ర అని మాట్లాడుతూ వచ్చాం. ఎందుకంటే అతను తిరిగి వచ్చాడు కాబట్టి. ఇదే తరుణంలో చాలామంది వ్యక్తులు చెప్పే మాట ఏంటి అంటే, సహజంగా తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు అనుకుంటాము, కానీ చిన్న కుమారుడు తిరిగొచ్చాడు, ఇక్కడే ఉన్న పెద్ద కుమారుడే అసలైన తప్పిపోయిన కుమారుడు అని మాట్లాడుతూ ఉంటారు. ఇవి కూడా వింటూ వస్తున్నాం. కానీ ఈరోజు మనం ఆలోచన చేద్దాం, ఈ ఇద్దరు కుమారులలో నిజంగా తప్పిపోయింది ఎవరు, తిరిగొచ్చింది ఎవరు, అందులోని విశేషాలేంటి, అది మన జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా అనేది ముఖ్యంగా ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే చిన్న కుమారుని గూర్చి, తప్పిపోయిన కుమారుని గూర్చి, తిరిగొచ్చిన ఆ కుమారుని గూర్చి చాలాసార్లు విన్నాం. కానీ పెద్ద కుమారుని గురించే చాలా తక్కువ వింటాం. ఆ విన్నది కూడా రకరకాలుగా విన్నాం. కాబట్టి మనం విన్నది కరెక్టేనా, అతని మనసు నిజంగా అలాంటిదేనా, అతని గురించి దేవుడు ఏం సెలవిస్తున్నారు, ఆ సందర్భాలు అసలు దేవుడు మనకెందుకు వ్రాయించారు అనేది చాలా క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఎందుకో మీకు ముందే చెప్పాను, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవాలి నిత్య జీవం చేరాలి అంటే. మనం గతంలో విన్నవి వాక్యానుసారమైనవేనా, మనం గతంలో మాట్లాడుకున్నవి వాక్యం సమర్థిస్తుందా, మన మనస్సాక్షి అంగీకరిస్తుందా అనేది ఖచ్చితంగా ప్రతి అంశాన్ని నేర్చుకునేటప్పుడు మనం ఆలోచించవలసిన విషయం. సో ఈరోజు ఈ ఇద్దరి కుమారులలో పెద్ద కుమారుని గురించి మనం ఎక్కువగా ఆలోచన చేద్దాం. వెళ్ళిపోదాం విషయంలోనికి. లూకాసు వార్త 15వ అధ్యాయము 25 నుండి చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చియున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను అనెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు అన్నాడు. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచనాలలో 25 నుండి 29 వరకు నేను చదివాను. ఈ వచనాలలో ఉన్న విషయాన్ని ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా వినాలి, తెలిసిందే అనుకోవద్దు. ఇక్కడ చిన్న కుమారుడు ఇంటికి చేరేటప్పటికీ పెద్ద కుమారుడు ఇంటి దగ్గర లేడు. ఎక్కడున్నాడు? పొలములోనే ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద కుమారుని విషయంలో మనం గుర్తించవలసిన విషయం ఏంటి అంటే, పెద్ద కుమారుడు నిత్యము కష్టపడే మనస్తత్వం కలిగినవాడు. నిజంగా చిన్న కుమారుడు ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కుమారుల్లో మార్పు రావచ్చు. వాడు వెళ్ళిపోతే లేదా, నేనే కష్టపడాలా, కుదిరితే వెళ్తాను పనికి, లేకపోతే లేదు అనుకోవచ్చు. కానీ ఆ మనస్సు ఈ పెద్ద కుమారుల్లో మనకు కనిపించట్లేదు. నిరంతరం అంటే తండ్రి ఇంటి దగ్గర ఉన్నాడు, పెద్ద కుమారుడు పొలములో ఉన్నాడు. అంటే తండ్రిని సుఖపెట్టే పనిలో ఉన్నాడు, తాను మాత్రం కష్టపడే పనిలో ఉన్నాడు. మరి చిన్న కుమారుని మనసు ఏంటి? అక్కడ తండ్రిని కష్టపెట్టాడు, తాను సుఖపడడానికి బయటకు వెళ్ళిపోయాడు. కాబట్టి మొదటి మంచి లక్షణం పెద్ద కుమారునిలో, తాను కష్టమైన పడుతున్నాడు కానీ తండ్రిని కష్టపెట్టడం లేదు. బాగుంది. మరి చిన్న కుమారుడు రాగానే తండ్రి ఏం చేయాలి? మీ తమ్ముడు తిరిగి వచ్చాడు, ఆస్తి అంతా పాడు చేసుకొని, ఆరోగ్యం అంతా పాడు చేసుకొని వచ్చాడు, లోపలికి రమ్మంటావా, మనం చేర్చుకుందామా లేదా అని పెద్ద కుమారుని అడగలేదు.
అంతేకాదు కనీసం నీ తమ్ముడు వచ్చాడు అనే వార్త కూడా తండ్రి పెద్ద కుమారునికి పంపలేదు. ఇక్కడ విందు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి, అనేక మంది వచ్చారు దాసులు, చాలా హడావిడిగా ఉంది, కానీ ఈ వార్తే పెద్ద కుమారుడికి తెలియలేదు. నిజంగా ఆ సన్నివేశంలో మనమున్న బాధపడతాం. నేను ఇంత నమ్మకంగా నీ నంటి పెట్టుకొని పనిచేస్తుంటే, సరే నువ్వు విందు చేస్తే చేసావు, చేర్చుకుంటే చేర్చుకున్నావు, కనీసం నీ తమ్ముడు వచ్చాడు నాన్న అని ఒక వర్తమానమైన నాకు పంపలేదే. చాలామంది దాసులు ఉన్నారు కదా, తన ఇంటిలో పనివారు ఉన్నారు కదా, ఒక పనివాడిని పిలిచి ఇదిగో పొలంలో పెద్దవాడు పనిచేస్తున్నాడు, అర్జెంటుగా వెళ్ళి వాడిని పిలుచుకురండి అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ సుపీరియర్ తండ్రి. తండ్రి ఏది చేసినా మంచే చేస్తాడు. రెండోది, తండ్రి ఏది చేసినా పెద్ద కుమారుడు దానిని తిరస్కరించుడు అనే ఒక నమ్మకం ఈ తండ్రికి ఉంది ప్రియులారా పెద్ద కుమారుడి విషయంలో. మరి ఆయనకుంటే పెద్ద కుమారుడు వచ్చాక ఎందుకండి కోపపడ్డాడు, ఎందుకండి అసూయపడ్డాడు అని మీరు అనుకోవచ్చు. ఎందుకో మనం ఆలోచిస్తూ వెళ్దాం ప్రియులారా. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, చిన్న కుమారుడు వచ్చిన సంగతి పెద్ద కుమారుడికి తెలియదు ఇంటికి వచ్చే వరకు. తండ్రి కూడా ఈ విషయాన్ని పెద్ద కుమారుడికి తెలియచేయాలి అనుకోలేదు. అంటే చిన్న కుమారుడు తిరిగి వచ్చిన ఆనందంలో ఉండిపోయి ఉండొచ్చు. ఎందుకంటే అతడు మరణానికి చేరువైన వాడు తిరిగి వచ్చాడు కాబట్టి అతను ఎలాగైనా బ్రతికించుకోవాలనే యాంగ్జైటీలో ఉండుండొచ్చు. లేదా ఈ కార్యక్రమాలన్నీ ముగిసేటప్పటికి సాయంత్రం అవుతుంది కాబట్టి ఈలోపు ఎలాగో పెద్ద కుమారుడు వస్తాడులే అనుకున్నాడో, లేదా నేను ఏది చేసినా నా పెద్ద కుమారుడు కాదు అనడు అనుకున్నారో మనకి తెలియదు. కానీ వార్త మాత్రం పెద్ద కుమారుడికి చేరలేదు. ఓకే, సాయంత్రం ఇంటికి వచ్చాడు పెద్ద కుమారుడు. వచ్చేటప్పటికి చాలా హడావిడిగా ఉంది. ఒక పనుని పిలిచాడు, ఇట్రారా. ఏంటండి, ఏంటి హడావిడి అంతా, ఏంటి మ్యూజిక్ ఏంటి, హడావుడి ఏంటి అంటే, ఏం లేదండి, తప్పిపోయిన మీ తమ్ముడు తిరిగి క్షేమంగా వచ్చాడు అని మీ నాన్నగారు గొప్ప విందు చేయించారు. ఈ మాట వినగానే పెద్ద కుమారుడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఒకటి, ఆస్తి అంతా తీసుకుని వెళ్ళి వేశ్యలతో పాడు చేశాడనే సంగతి పెద్ద కుమారుడికి తెలుసు. ఆస్తిని పాడు చేశాడు అనేది ఒకటైతే, ఆస్తిని తీసుకువెళ్ళిపోవడం వలన తండ్రి ఎంత బాధపడుంటాడో అక్కడే ఉండి చూస్తున్న ఆ కుమారునికి తెలుసు. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తించాలి. ఆస్తి పోయినందుకంటే, ఆస్తిని పాడు చేసిన దానికంటే, తండ్రికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు చిన్న కుమారుడు ఆ తండ్రి పడిన బాధ దగ్గరే ఉండి చూశాడు పెద్ద కుమారుడు. అలా నిన్ను బాధపెట్టి ఆస్తిని తీసుకుని వెళ్ళి పాడు చేసిన వాడి కొరకు విందు చేస్తావా అనే మనసు ఆయనకు వచ్చింది. వెంటనే బాధపడ్డాడు. బాధనే కోపం రూపంలో ప్రదర్శిస్తున్నాడు. పెద్ద కుమారుని విషయంలో మనకి రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. ఒకటి, కోపపడినట్లు. ఈ కోపం వెనుకున్న ఆంతర్యం ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే ప్రియులారా, నీ ఆస్తిని పాడు చేశాడు, తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు, నీ పరువు తీశాడు, నిన్ను బాధ పెట్టాడు. ఇవన్నీ మిళితమై ఉన్నాయి పెద్ద కుమారుని మనస్సులో. కోపం వచ్చింది, బయట కూర్చున్నాడు. నిజంగా అతని కోపంలో అర్థం లేకపోతే తండ్రి బయటకొచ్చి పెద్ద కుమారుని లోపలికి రమ్మని బ్రతిమిలాడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు వెళ్ళి చెప్తారు తండ్రికి, నీ పెద్ద కుమారుడు పొలంలో నుండి వచ్చాడండి, ఈ పరిస్థితులన్నీ చూసి కోపంతో బయట కూర్చున్నాడండి అని ఖచ్చితంగా చెప్పారు. చెప్పినప్పుడు కోపగించుకున్నాడా, అలిగాడా, బయట కూర్చున్నాడా? వాడికేం తక్కువైందని? సరే కూర్చొని ఏదో టైంలో పొద్దుగుతే ఇంటికి రాడంటావా, లోపలికి రాడా అనుకోలేదండి ఆ తండ్రి. ఎందుకంటే ఆ కుమారుని మనస్సు కూడా బాగా తెలుసు కాబట్టి. వెంటనే పెద్ద కుమారుడు బయట ఉన్నాడు అనుకోగానే చికచికా బయటకు వెళ్ళి లోపలికి రమ్మని బ్రతిమలాడుతున్నాడు. అంటే పెద్ద కుమారుడు చూపించిన కోపం సహజమే, అర్థవంతమైందే అనే సంగతి తండ్రికి అర్థమైంది. ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు కదా అనిపించుంటుంది.
సరే లోపలికి రా నాన్న అని బ్రతిమలాడారు. లోపలికి తీసుకొచ్చుకున్నారు. లోపలికి తీసుకొచ్చుకునే ముందు 2 ప్రాముఖ్యమైన మాటలు పెద్ద కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు. అవేంటో ఒకసారి మరలా చదువుకుందాం. 29వ వచనం. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. 1, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే అంటే చిన్న కుమారుడు వెళ్ళిపోయి చాలా కాలమైందనమాట. చిన్న కుమారుడు వెళ్ళిపోవడమే కాదు, వెళ్ళిపోక ముందు నుండి కూడా పెద్ద కుమారుడు తండ్రిని సేవిస్తూనే ఉన్నాడు. ఈ విషయాన్ని కొంచెం బాగా ఆలోచిస్తేనండి మనం, 2 కుమారులు ఉన్నారు, 2 తండ్రి దగ్గరే ఉన్నారు. ఒకరు పనికొచ్చేవాడు, ఒకరు పనికి మాలినవాడు అయినప్పటికీ ఒక్కచోటే ఉన్నప్పుడు ఉండే పరిస్థితులు వేరు. కొన్ని సందర్భాలలో ఒక్కచోటే ఉండి ఒకడు మాట వినకపోతే రెండోవాడు అంటాడు, నేను కాబట్టి నీ మాట ఈ మాత్రమే వింటున్నా, వాడు అసలు వినట్లేదు కదా అంటాడు. కానీ ఈ పెద్ద కుమారుని విషయం మనం ఆలోచిస్తే అతను డైరెక్ట్గా అడుగుతున్న మాట ఏంటో తెలుసా అండి? నేను ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవిస్తున్నానే అంటే చిన్న కుమారుడు ఉన్నా లేకపోయినా, చిన్న కుమారుడు తండ్రిని ఎదిరించి తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినా, పెద్ద కుమారుడు చిన్న కుమారుడిని ఆసరా చేసుకుని తండ్రిని ద్వేషించట్లేదు, దూషించట్లేదు. తన వంతుగా, తన పాత్రగా, తన మనస్సును బట్టి తండ్రిని సేవిస్తూనే ఉన్నాడు. వాడు వెళ్ళిపోతే లేదా, నేనేమైనా చేస్తే వచ్చిందా అనుకోవట్లేదు. నచ్చితే పొలంలో పనిచేస్తా, లేకపోతే లేదు అనుకోవట్లేదు. తాను మాత్రం స్వచ్ఛంగా, యథార్థంగా, నీతిగా, నిజాయితీగా తండ్రిని ప్రేమిస్తున్నాడు. తప్పిపోయిన వాడిని చూసి ఇక నేనే గతి కదా మా నాన్నకి, నేను ఒక్కనే కదా ఉన్నాను, ఆయన 4 రోజులు పోతే వృద్ధాప్యానికి వస్తాడు, ఆయన్ని చూడాల్సింది నేనే, ఆయన ఆస్తిని జాగ్రత్త చేయాల్సింది నేనే, ఆ పొలాన్ని క్షేమంగా ఉంచాల్సింది నేనే, కాబట్టి మా నాన్న నా మాట వినాలి అన్నట్లు పెద్ద కుమారుడు లేడు. కానీ చిన్నవాడు వెళ్ళిపోయినా, చిన్నవాడు వ్యతిరేకంగా ఎదిరించి వెళ్ళిపోయినా ఇతను మాత్రం ఏనాడు తండ్రి మాటకు ఎదురు చెప్పినవాడు కాదు. చిన్నవాడు ఉన్నప్పుడు కాదండి, చిన్నవాడు ఎదిరించి వెళ్ళిపోయిన తర్వాత కూడా పెద్ద కుమారుడు ఏనాడు తండ్రిని ఎదిరించలేదు. మంచి మనసు కలిగిన వాడండి పెద్ద కుమారుడు. అందుకే ధైర్యంగా అంటున్న మాట, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే అని డైరెక్ట్గా తండ్రినే అనగలుగుతున్నాడు. అంటే అతను తండ్రిని సేవించకపోతే, ఇన్ని ఏండ్లుగా తండ్రి మాటకు లోబడి ఉండకపోతే ఆ మాట అనగలడా? ఈరోజు పెద్ద కుమారుల్లో మనం చూడవలసిన విషయం ఏంటో తెలుసా? తన తోటివాడు, ఇంకా చెప్పాలంటే తనకంటే చిన్నవాడు తండ్రిని దూషించి, ద్వేషించి, ఎదిరించి ఆస్తిని లాక్కొని వెళ్ళిపోయినా పెద్ద కుమారుడు అలా మాటల్లో కూడా ఏనాడు తండ్రిని దూషించిన వాడు కాదు. చాలా మంచి మనసు కలిగిన వాడండి పెద్ద కుమారుడు. మరి కోపం ఎందుకు వచ్చిందండి? కోపం ఎందుకు వచ్చిందంటే ఇతను తండ్రిని ఇంత ప్రేమిస్తున్నాడు కాబట్టి తమ్ముడు తండ్రిని ద్వేషిస్తుంటే తట్టుకోలేకపోయాడు, తమ్ముడు తండ్రిని ఎదిరిస్తుంటే తట్టుకోలేకపోయాడు, తమ్ముడు తండ్రిని కాదని వెళ్ళిపోతుంటే ఆ తండ్రి పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం, పెద్ద కుమారుడు ఎవరు అంటే తండ్రిని ప్రేమిస్తున్నవాడు, తండ్రిని సేవిస్తున్నవాడు, తండ్రి బాధపడితే తట్టుకోలేనివాడు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రిని చిన్న మాట కూడా అననివాడు పెద్ద కుమారుడు. అవునండి, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవిస్తున్నానే అన్నారు. ఇక రెండవ మాట మనం ఆలోచిస్తే అక్కడే ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే అన్నారు ఒక మాట. 2, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. ఏమండి, తండ్రిని సేవించడం ఒక పాయింట్ అయితే తండ్రి మాట ఏ రోజు మీరలేదంటండి పెద్ద కుమారుడు. స్వతహాగా అతను నిదాన స్వభావం కలిగిన వాడు, మంచివాడైనా తమ్ముడు చేసిన పనిని చూసిన తర్వాత అయినా ఇతనిలో గర్వం రావచ్చు, అహంకారం రావచ్చు, ఎదిరించే స్వభావం రావచ్చు, తండ్రిని ఏదైనా అనొచ్చు, ఎందుకంటే తోటివాడు అలా చేశాడు కదా. కానీ అప్పుడు కూడా ధైర్యంగా పలుకుతున్న మాట పెద్ద కుమారుడు ఏంటో తెలుసా? నీ ఆజ్ఞను నేనెన్నడూ
నేనెన్నడూ మీరలేదు, నేనెన్నడూ మీరలేదు, నిన్ను సేవించడం మానలేదు, నీ ఆజ్ఞను మీరలేదు. ఏమండి, ఇంత ధైర్యంగా ఒక కుమారుడు తన తండ్రితో చెప్తున్న మాట. ఎదురుగా మరొక సహోదరుడు అన్యాయం చేసి వెళ్ళిపోయినా తండ్రిని సేవించే విషయంలో లోపం చేయలేదు పెద్ద కుమారుడు. తండ్రి మాటకు లోబడడం, ఆయన ఆజ్ఞకు లోబడే విషయంలో ఏనాడు మీరలేదట. ఒకవేళ నిజంగా అతడు మీరి ఉంటే తండ్రి ఏమంటాడో తెలుసా? వాడు బయటికి వెళ్ళాడు కానీ ఇక్కడుండి నువ్వు చేసింది ఏంటి నాకు అనొచ్చు. నువ్వు నాకు కడుపుకోతే మిగిల్చావు, నువ్వు నాకు గుండె పగిలే మాటలే అన్నావు అనొచ్చు. కానీ ఆ సందర్భంలో తండ్రి ఏమీ మాట్లాడటం లేదు అంటే అర్థం నిజంగా ఈ కుమారుడు ఈ 2 పనులు చేశాడు. కేవలం అతను పడిన కోపాన్ని బట్టి అతని చెడ్డవాడిగా మనం మాట్లాడకూడదు. కోపానికి కూడా ఒక అర్థం ఉంది ప్రియులారా. ఎందుకంటున్నానంటే మనకి ఎఫెసీ పత్రికలో ఒక మాట కనిపిస్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం అండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని వ్రాయబడింది కదా. ఇది ఆ పెద్ద కుమారుని జీవితంలో అక్షరాల నెరవేరింది. పొలము నుండి ఇంటికి వచ్చిన తర్వాత అతనికి కోపం వచ్చింది. అది కూడా ఏంటో ముందే చెప్పాను నేను మీకు. ఇక తండ్రి అడిగిన తర్వాత ఈ కుమారుడు లోపలికి వెళ్ళిపోయాడు. అంటే అతని కోపం ఏమైంది? పోయింది. ఆ కోపం నిలిచిలేదు. పాపమయ్యే వరకు ఆ కోపాన్ని ఆ కుమారుడు ఉంచుకోలేదు. ఇక రెండో విషయం ఏంటి అంటే, సూటిగా చెప్తున్నాడు, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవిస్తున్నాను, ఏనాడు నీ ఆజ్ఞ నేను మీరలేదు కదా నాన్న అంటూ ఒక మాట చెప్పారండి. అయినను నేను ఇంతలా ఉన్నను, నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. ఈ మాట చదివే చాలామంది చెప్పే మాట ఏంటి అంటే, ఇతడు చాలా అసూయపరుడండి, తమ్ముడు తిరిగి వస్తే సంతోషించలేకపోయాడండి అని. కానీ నేనంటాను, ఒక్కసారి పెద్ద కుమారుని మనస్సులోనికి వెళ్ళి ఆలోచించండి. ప్రియులారు, ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, ఇతను ఎంత మంచివాడంటే, ఈ కుమారుడు ఎంత మంచివాడంటే, పొలంలో కష్టపడి పనిచేస్తున్నాడు. ఆ పంట వలన వచ్చిన ఫలసాయమంతా తెచ్చి తండ్రి చేతికే ఇస్తున్నాడు. తండ్రి ఏదైనా ఇస్తే తీసుకుంటున్నాడు తప్ప నాకు ఇది కావాలి అని అడగట్లేదు. ఎప్పటి వరకు? ఇదిగో తమ్ముడు వచ్చి విందు చేసే వరకు ఈ మాట బయట పెట్టలేదండి. నాకు ఏనాడైనా ఒక మేకపిల్లనిచ్చావా నాన్న నా స్నేహితులతో సంతోషించడానికి అని అడుగుతున్నాడంటే, ప్రతిసారి అంటే పంట చేతికి వచ్చిన ప్రతిసారి, తండ్రి చేతిలో డబ్బు మంచిగా ఉన్న ప్రతిసారి ఈ కుమారుని మనస్సులో ఒక కోరిక ఉంది. మా నాన్న నా స్నేహితులతో ఎంజాయ్ చేయమని నాకు ఒక్కరోజు అవకాశం ఇస్తే బాగుండు, ఒక మేకపిల్లని ఇస్తే బాగుండు అని. ఇస్తే బాగుండు అనుకుంటున్నాడే కానీ ఇవ్వమని ఏనాడు అడగలేదండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? తనకి కోరికలు ఉన్నాయి, కానీ తండ్రిని అడిగితే ఎక్కడ బాధపడతాడో, తండ్రిని అడిగితే ఎరా నన్ను ఇలా అడిగేవా, అంతటి వాడవయ్యేవా అనుకుంటాడేమో, నేను ఎదిరించాను అనుకుంటాడేమో అనుకుని ఇలా జరిగితే బాగుండు అనుకుంటున్నాడే తప్ప ఏనాడు ఏనానా నాకు మేకపిల్లని ఇవ్వచ్చు కదా, నాకు గొర్రెపిల్లని ఇవ్వచ్చు కదా, ఇదిగో నాకు 10,000 ఇవ్వచ్చు కదా, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, పొలంలో పని చేయడానికి వచ్చిన వాళ్ళు నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ ఊళ్ళో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి నేను కూడా ఒకరోజు మంచిగా ఎంజాయ్ చేస్తాను నాన్న అని ఏనాడు అడగలేదండి. అంటే తన కోరికలన్నీ చంపుకొని తండ్రి ఇష్టం నెరవేర్చడమే తన ఇష్టంగా భావించి బ్రతుకుతున్న కుమారుడండి ఈ పెద్ద కుమారుడు. నిజంగా అతనిది వయసే కదా, అతను యవ్వనంలో ఉన్నాడు కదా, అతనికి స్నేహితులు ఉంటారు కదా, పట్టణాలలో లేకపోయినా చదువుకున్న వాళ్ళు కాకపోయినా తన పొలంలో పనిచేసి తనతోటి వారితో తనకి స్నేహం ఉండొచ్చు కదా. అలాంటి వారితో కలిసి సంతోషించాలని తనకి ఉన్నప్పటికీ ఆ కోరికను అణుచుకుంటూ తన కోరికలన్నీ చంపుకుంటూ తండ్రికి ఎదురు చెప్పకూడదు, తండ్రిని సేవిస్తూ ఉండాలి, తండ్రిని సంతోషపరచాలి, తండ్రి ఇష్టమే నెరవేర్చాలి
అనుకుని బ్రతుకుతున్న కుమారుడు ఈ పెద్ద కుమారుడు. ఇప్పుడెందుకు అడిగాడు? ఇంతకాలం అణుచుకున్నవాడు ఇప్పుడెందుకు అడిగాడు అంటే, అలాంటి వారి కొరకే నువ్వు చేస్తున్నావు, నాకు ఇంకా చెయ్యొచ్చు, కానీ నేను అడగకుండా నా గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించలేదా? ఇది ఆయన ఉద్దేశమే తప్ప ఇందులో తమ్ముడికి తండ్రి ఏదో చేస్తున్నాడన్న అసూయ అయితే లేదండి. తండ్రికి ఖర్చు పెట్టేస్తున్నాడు అని అసూయ కాదు, కానీ నేను నీతోనే ఉన్నాను కదా, నాకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా అన్నది మాత్రమే అతని ఇంటెన్షన్. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆ మాట తండ్రి అడిగినప్పుడు తండ్రి చెప్పిన సమాధానం ఈరోజు ప్రతి విశ్వాసి ఖచ్చితంగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం ఏంటో తండ్రి ఏమన్నాడు ఒకసారి మనం చూద్దామా? 31వ వచనం, 30-31 కూడా చదువుదాం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివి అని చెప్పాను. వేశ్యలతో ఆస్తిని పాడు చేసిన కుమారుడు వస్తే క్రొవ్విన దూడను వధించావు కదా, నేను నీతో ఉన్నాను, నాకు ఏ రోజు ఇవ్వలేదే నాన్న, అన్నదే మనం ఇక్కడ మెయిన్గా తీసుకోవాలి. ఎందుకు అంటే అన్నీ పాడు చేసిన వాడికే చేయగలిగావు కదా, మరి ఎల్లప్పుడూ నీతో ఉన్న నాకెందుకు చేయలేకపోయావు? ఇది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. నాకు చేస్తే బాగుండేది కదా, ఈ కోరిక నా మనసులో ఉంది కదా, ఒక తండ్రిగా నువ్వు ఇది చేస్తే నేను సంతోషపడేవాడిని కదా అన్నది అతని భావన తప్ప తమ్ముడికి చేశాడన్న అసూయను మనం ఇక్కడ చూడకూడదు. ఎందుకు చూడకూడదో ముగింపులో నేను మీకు చెప్తాను ప్రియులారా. అప్పుడు తండ్రి చెప్తున్న మాట మనం చూడాలి. 31వ వచనం, అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. కుమారుడా నువ్వెల్లప్పుడూ ఎప్పుడూ నా చేయి నువ్వు విడవలేదు, నేను వద్దనుకోలేదు, నాకు దూరంగా ఉండాలని నువ్వు అనుకోలేదు, నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు కనుక నావన్నీయూ నీవి. అయితే నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను కాబట్టి అతని జీవితంలో జరిగిన ఈ ఒక్క సందర్భాన్ని బట్టి విందే కానీ నావన్నీ అతనివి కావు. ఎందుకంటే అతడు ఎల్లప్పుడూ నాతో లేడు, కొంతకాలం నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఈ సందర్భాలన్నీ, ఈ మాటలన్నీ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే తండ్రికి సేవ చేస్తూ తండ్రి మాట మేరకుండా ఉంటూ తండ్రినే అంటిపెట్టుకున్న ఆ వ్యక్తిలో అసూయ గనక ఉంటే అతని గొప్పతనం ఏముంది? ఒకవేళ అసూయే ఉంటే, ఆ కోపమే ఉంటే నావన్నీ నీవి అని తండ్రి చెప్పగలడా? ఆగురా బాబు ఆగు, వాడు తీసుకొని వెళ్ళాడు, నువ్వు ఇక్కడుండి పాడు చేసావు, వాడు తీసుకొని వెళ్ళాడు, వాడికి ఏ కపటం లేదు, కానీ నువ్వు మనసు నిండా అసూయను పెట్టుకునే ఉన్నావు అని తప్పకుండా తండ్రి అనేవాడు. కానీ అలా అనకుండా నావన్నీ నీవి కుమారుడా, నీవి, నా ఆస్తి అంతా నీది, వాడి వాడు పట్టుకెళ్ళిపోయాడు కదా, మిగిలింది నాది నీది కూడా నీదే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం చాలా విషయాలు ఆలోచించాలి ప్రియులారా. మీకు ముందే చెప్పినట్లుగా ఈ సందర్భంలో ఉన్న తండ్రి పరలోకపు తండ్రికి ముంగుర్తు, లేక పరలోకపు తండ్రికి సాదృశ్యం. ఈ సందర్భంలో ఉన్న చిన్న కుమారుడు మనకు సాదృశ్యం. ఖచ్చితంగా ఈ సందర్భంలో ఉన్న పెద్ద కుమారుడు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం కావాలి. యేసుక్రీస్తు వారికి సాదృశ్యం కావాలి. ఎలాగూ అంటే ఎన్నో సందర్భాలు మనకు కనిపిస్తాయి. అవునండి, చిన్న కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత సాయంకాలం వరకు ఆ వార్త తనకి తెలియకపోయినా అసలు ముందు ఫైట్ చేస్తే వాడు వచ్చిన సంగతి నాకెందుకు చెప్పలేదు అని ఫైట్ చేయాలి పెద్ద కుమారుడు, కానీ చేయలేదు. అంటే అతని రాక ఇతనికి సంతోషమే. అతన్ని తండ్రి చేర్చుకున్నంత మాత్రాన ఇంక బాధ లేదు. ముందే చెప్పా, ఇతని బాధ ఏంటి అంటే తండ్రిని విడిచి వెళ్ళిపోయినప్పుడు తండ్రి పడిన బాధను చూసి తట్టుకోలేకపోయాడు కాబట్టి కోప్పడుతున్నాడు, అంతే. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, నేను ఇన్నేళ్లుగా సేవ చేశాను,
నీ ఆజ్ఞ ఒక్కటి కూడా మీరలేదు అన్నారు కదా. ఈ మాట యేసుక్రీస్తు వారి జీవితంలో అక్షరాలా నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా ఏనాడు తండ్రి చేయి విడిచిపెట్టలేదు. అంతేకాదు, తండ్రి ఇష్టమే తన ఇష్టంగా బ్రతికాడు. మనం మాట్లాడుకుంటాం కదా, ఎవరిని పంపుదును, నా నిమిత్తం ఎవరు పోవును అని తండ్రి పలికినప్పుడు నేనున్నాను, నన్ను పంపు అన్నారు యేసుక్రీస్తు వారు. నేనున్నాను, నన్ను పంపు అని తండ్రి ఇష్టం నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చారు ఆయన. అదే పెద్ద కుమారుల్లో కనిపిస్తుంది. అదే పెద్ద కుమారుల్లో కనిపిస్తుంది. ఎన్ని ఏండ్లైనా తండ్రికి సేవ చేయడమే, పరలోకపు తండ్రి సేవ చేయడమే యేసుక్రీస్తు వారి ఉద్దేశం. ఏనాడు ఒక్క ఆజ్ఞ విషయంలో కూడా యేసుక్రీస్తు వారు మీరలేదు. మాట ద్వారా కూడా, తలంపు ద్వారా కూడా తండ్రి అయిన దేవునికి వ్యతిరేకంగా ఏనాడు ప్రవర్తించలేదండి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటే, ఇన్నేళ్లుగా నీకు సేవ చేశానే, నీ ఆజ్ఞ ఏనాడు నేను మీరలేదే అన్న మాటలు యేసుక్రీస్తు వారికి, పరలోకపు తండ్రికి పోల్చి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఒకేలా అనిపిస్తాయి. అయితే మీకు ఇక్కడ డౌట్ వస్తుంది. ఏమని అంటే, మరి నాకు ఒక మేక పిల్లనైనా ఇవ్వలేదే అన్నారు కదా, ఈ మాట యేసుక్రీస్తు వారు అనలేదు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ దీనికంటే ముందు మీరు గుర్తించాల్సింది, ఒక మేక పిల్లనైనా ఇవ్వలేదే అనే మాట చిన్న కుమారుడు తిరిగొచ్చి విందు చేసినప్పుడు అడిగారే తప్ప ముందు అడగలేదు. ముందు అలాంటి కోరికలు ఏమైనా ఉన్నా తండ్రి ఇష్టం నెరవేర్చుకోవడానికి వాటిని త్యాగం చేశారండి ఆయన. యేసుక్రీస్తు వారు కూడా అంతే. ఆయన పలుకుతారు కదా, యోహాను సువార్తలో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు వారు? తండ్రి ఇష్టం నెరవేర్చడానికే వచ్చారు. అంటే ఆయనకి ఇష్టాలు లేవా? ఉన్నాయి, కానీ వాటిని ప్రక్కన పెట్టారు. ఎందుకండి? ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారో మరో మాట మనం చూడొచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆయన కూడా సహోదరులమైన మనలాంటి వానిగా మారాలనుకున్నాడు. మనలాంటి ఫీలింగ్స్ ఆయనకు కలిగాయి. కానీ వాటిని అణిచి, వాటిని ప్రక్కన పెట్టి, వాటిని త్యాగం చేసి తండ్రి ఇష్టం మాత్రమే గురి కలిగి బ్రతికారు యేసుక్రీస్తు వారు. అందుకే ఇదే హెబ్రీ పత్రికలో మరో మాట మనం చూస్తాం. 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. ఆయనకి బలహీనతలు ఉన్నాయి, మనలాంటి అనుభవమే ఆయనకి ఉంది. కానీ మనలా బలహీనతలో పడిపోలేదు ఆయన. ఎందుకు? తండ్రి ఇష్టం నెరవేర్చడమే గురి కలిగి ఉన్నాడు. కాబట్టి తన కోరికలను, తన అనుభవాలన్నిటినీ ప్రక్కన పెట్టి త్యాగం చేసి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు ఆయన. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎందుకు పెద్ద కుమారునికి కోపం వచ్చింది అంటే, తండ్రిని బాధ పెట్టాడు చిన్న కుమారుడు అని. మన విషయంలో కూడా పరలోకపు తండ్రి బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారికి మన విషయంలో కూడా కోపం వచ్చి ఉంటుంది, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని. కానీ తండ్రి చెప్పినప్పుడు అర్థం చేసుకుని తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు ఆయన. వచ్చిన ఆయన పాప భూయిష్టమైన ఈ లోకంలో
శరీర కోరికలతో మిళితమై బ్రతుకుతున్న ఈ ప్రజల మధ్యలోనే నివసించిన ఏనాడు ఆ కోరికలకు అలవాటు పడినవాడు కాదు. ప్రతి క్షణం తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినవాడు. పెద్ద కుమారుడు ఎక్కడున్నాడండి? చిన్న కుమారుడు వచ్చేటప్పటికి పొలములో పనిచేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా తనకిచ్చిన ఆయుష్కాలం అంతా తండ్రి చెప్పిన పనిలోనే ఉన్నారు. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అన్నారు. తండ్రి చిత్తము నెరవేర్చడమే తన ఇష్టంగా భావించి పనిలోనే ఉన్నారు. సో పొలములోనే పనిచేసిన పెద్ద కుమారుడు యేసుక్రీస్తు వారు గుర్తుగా కనిపిస్తున్నారు. చిన్న కుమారుడు తప్పిపోయినప్పుడు చిన్న కుమారుని కొరకు వేదన చెందిన తండ్రిని చూసి కోపపడినట్లుగానే మనము తప్పిపోతున్నప్పుడు, మనం జారిపోతున్నప్పుడు, తండ్రి మనల్ని చూసి నొచ్చుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు కోపపడుతూ ఉంటారు. కోపపడటం అంటే మనం లేదు ద్వేషించమని కాదు, తండ్రిని బాధ పెడుతున్నామని మాత్రమే. అలాగే ఇన్నేళ్ళు నీకు సేవ చేశానే, ఏనాడు నీ ఆజ్ఞ మీరలేదే అనే మాటలు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారికి వర్తిస్తాయి. ఇకపోతే ఏనాడైనా నాకు ఒక మేకపిల్లనివ్వలేదే అనే మాటలో మనకు అసూయ కనిపిస్తుందేమో కానండి, ఆ మాటలోని ఆంతర్యం మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు చేయవలసిన పనంతా చేసి ముగించిన తర్వాత తండ్రిని అడిగారు. ఏమని తెలుసా? నీ యొద్ద నాకు ఏ మహిముందో అది నాకు తిరిగి ఇవ్వవా అని. నీ యొద్ద నాకు ఏ మహిముందో అది నాకు తిరిగి అనడంలో స్వార్థం కనిపిస్తుందా మీకు? లేకపోతే చెడిపోయిన మనలను చేర్చుకున్నారు కాబట్టి ఇదిగో వాళ్ళని చేర్చుకోవడానికి నేను త్యాగం చేశాను కాబట్టి నాకు ఇవ్వు అని అడిగినట్లుందా? కాదు. ఆ తండ్రితో ఆనందంతో అనుభవించవలసిన ఆ స్థితి కావాలి కాబట్టి అడుగుతున్నట్టు కనిపిస్తుంది ప్రియులారా. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, పెద్ద కుమారుడు పలికిన నాకు ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదే అనే మాట అసూయ పడినట్లుగా, అతను తప్పిపోయినట్లుగా భావిస్తున్నాం. కానీ అలా భావించడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే అతను సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి పోలికగా మనకు కనిపిస్తున్నాడు. అతను కోపంలో అర్థం ఉంది, అతను అడిగిన మాటలో అర్థం ఉంది. ఇంకా బాగా చెప్పాలి అంటే అతను అలా ఎందుకు అడిగాడు అంటే, ఆ కుమారుడే ఆ మేకపిల్లని గనక అడగకపోతే అంతలా కష్టపడిన వారికి ఉన్న బహుమానం ఏంటో ఈరోజు మనకు అర్థమయ్యేది కాదు. ఈరోజు ఆ కుమారుని జీవితం కానీ, అలా బ్రతికే వారి జీవితాలు కానీ ఎలా ఉంటాయి అనేది మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ఆ మాట ఆ సందర్భంలో ఆ కుమారుడు పలకాలి. ఎందుకంటే నాకు ఒక మేకపిల్లనైనా ఇచ్చావా అన్నప్పుడు తండ్రి చెప్తున్నమాట, ఒక మేకపిల్లేంటి నా కుమారుడా, నావన్నీ నీవే. ఇంతకాలం నన్ను అంటిపెట్టుకుని ఉన్నందుకు, ఇంతకాలం నాకు సేవ చేసినందుకు, ఇంతకాలం నా ఆజ్ఞను నువ్వు పాటించినందుకు ఒకటేంటి, అన్నీ నీవే. కానీ ఆఖరి క్షణము వరకు నువ్వు చేసుకుంటూ వచ్చావు కదా, అప్పటి వరకు నేను చూశాను. నీ తమ్ముడా అన్నీ పాడు చేసుకుని వచ్చాడు, ఇదిగో ఈ విందు మాత్రమే చేస్తా, కానీ నావి వాడికి చెందవు. చేర్చుకుంటా కష్టపడితే ఇక మీదట వాడు కష్టపడేదానికి ప్రతిఫలం ఉంటుంది తప్ప నావి అతనికి చెందవు. కానీ నావన్నీ ఎవరికి అంటే నన్ను విడువక నాతో ఉన్న నీకు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని విడిచిపెట్టకూడని భాగ్యం ఆ లోకంలో ఉండడం అయినప్పటికీ మన కోసం విడిచిపెట్టొచ్చారు ఈ లోకానికి వచ్చి కూడా తండ్రిని విదిలించుకొని ఏనాడు ఏ పని ఆయన చేయలేదు. ఎల్లప్పుడూ ఆయన తనతోనే ఉన్నారని భావించే ప్రతి కార్యక్రమాన్ని జరిగిస్తూ వచ్చారు కదా. తండ్రి చేయి విడిచిపెట్టలేదు. ఒకే ఒక్కసారి యేసుక్రీస్తు వారు తండ్రి చేయి విడిచిపెట్టారు. అది కూడా పాపము చేసి కాదు, మన పాపము తీటు కొరకు సిలువలో. ఇంత కష్టపడిన ఆయన చివరిగా అడుగుతున్న మాట, నీ యొద్ద నాకు ఏ మహిముందో తిరిగి ఆ మహిమనివ్వవా. ఈ మాట మీరు ఇక్కడ నాకు ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదే అనే మాటతో మీరు పోల్చుకోవాలి. రెండో విషయం ఏంటి అంటే, నాకు ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదని అడిగితేనే కానీ ఒక్క మేకపిల్ల కాదు నానా, నావన్నీ నీవి అనే సంగతి తండ్రి చెప్పడానికి వీలైంది. ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి వీలుంది. అవునా అండి? అవును. తండ్రి చేయి విడిచిపెట్టకుండా ఉన్నందుకు తండ్రి యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత చేసిన పనేంటో తెలుసా? సర్వాధికారం ఇచ్చారు. తండ్రివన్నీ కుమారునికి ఇచ్చారు. ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో జరిగించవలసిన కార్యక్రమాల విషయాలలో ఎన్నో అప్పగించారు. కానీ మరణించి తిరిగి లేచిన తర్వాత సర్వాధికారం ఇవ్వబడింది. అది ఆయన వాడుకుంటారా లేదా అనేది ఆయన ఇష్టం.
కానీ ఆయన చేసిన త్యాగానికి, ఆయన తండ్రి చేయి విడిచిపెట్టకుండా ఉన్నందుకు, తండ్రి ఆజ్ఞను మీరకుండా ఉన్నందుకు, మనందరి పాపము నిమిత్తము ఆయన త్యాగాన్ని చేసినందుకు సర్వాధికారము ఇవ్వబడింది. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఇవ్వబడింది. ఇదిగో ఈ పెద్ద కుమారునికి నావన్నీ నీవి అని తండ్రి చెప్పగలిగాడు. అందుకే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నారు. ఇక ఆ చోటు ఎవ్వరికీ లేదు, అది ఆయనకు మాత్రమే సొంతం. ఎందుకు అంటే ఆయన తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో అవమానాలు భరించారు. మనము తండ్రి చెంతకు రావడానికి, తిరిగి ఆయన చెంతకు రావడానికి, మరలా మనం ఆయన చెంతకు చేరే వరకు ఆ తండ్రికి ఎంతో కొంత ఆనందం మిగిల్చడానికి ఆ పెద్ద కుమారుడు తండ్రిని విడిచిపెట్టలేదు. తండ్రి అప్పగించిన పనిని చేస్తూనే ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు దేవుడు ఈ సందర్భంలోని పెద్ద కుమారుని ద్వారా మనకు తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, ఆ పెద్ద కుమారుడు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అతనిలో అసూయ లేదు, అతనిలో ద్వేషం లేదు. అతను అడుగుతున్నాడంతే, నాకేంటి ఇక్కడ, నాకేంటి, ఒక మేకపిల్లనైనా ఇవ్వకూడదా అని అడిగినట్లే యేసుక్రీస్తు వారు కూడా త్యాగం చేసిన తర్వాత నాకు ఆ మహిమను ఇవ్వు అని అడిగారు. కాబట్టి ఆ పెద్ద కుమారుడు ఎవరికి ముంగుర్తు అంటే, లేక ఎవరికి సాదృశ్యము అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ కుమారుడు సాదృశ్యమైనప్పుడు అతను అడిగిన మాట అసూయ అనుకోవడానికి ఛాన్సే లేదు. మామూలు ఉపమానంలో చెప్పిన రీతిగా అయితే మనం రకరకాలుగా ఆలోచించవచ్చేమో, కానీ అందులోని ఆంతర్యం గ్రహిస్తే మాత్రం ఆ కోపం వెనుక ఒక కారణం ఉంది, ఆ మాట వెనుక ఒక కారణం ఉంది, ఆ బాధ వెనుక ఒక కారణం ఉంది. కానీ అతనిలో అసూయ కానీ, ద్వేషం కానీ, కోపం కానీ, పగ కానీ లేవు అనే సంగతి మనం గుర్తించాలి ప్రియులారా. ఇక నావన్నీ నీవి అని తండ్రి చెప్పగలిగాడు అంటే నిజంగా అతనిలో ఇలాంటి భావాలే ఉంటే తండ్రి ఆ మాట చెప్పలేరు. అన్నిటినీ విసర్జించిన వారే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కూడా చాలా సందర్భాలలో, ముఖ్యంగా 1-2 సందర్భాలలో యెరూషలేము దేవాలయంలో వ్యాపారం జరుగుతున్నప్పుడు కోపపడ్డారు. ఆ కోపానికి ఒక అర్థం ఉంది, తండ్రి ఇల్లు పాడు చేశారని. అలాంటి కోపమే ఈ కుమారుడు ప్రదర్శిస్తున్నది. కనుక ప్రియులారా, ఈ తండ్రి 2 కుమారుల సందర్భంలో, లేక తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని సందర్భంలోని అన్న జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆ పెద్ద కుమారుడు క్రీస్తుకు పోలికగా, క్రీస్తు స్వారూప్యం కలిగిన వానిగా మనకు కనబడుతున్నాడు. దీని ద్వారా దేవుడు మనకు తెలియచేసే విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి పెద్ద కుమారుడు కాగా మనము చిన్న కుమారులం, లేక చిన్న కుమారుని స్థానంలో ఉన్నవారము. మనము కూడా ఆయన మనకి ఎన్నో విషయాలను నేర్పించి, బాధ్యతలు మన మీద పెట్టి, ఆ పనిని చేస్తామని ఈ లోకానికి పంపిస్తే మనం కూడా మనకు నచ్చినట్లు బ్రతకడానికి ఆ తండ్రి చేయి విడిచిపెట్టి దూరంగా వెళ్ళి విలాసంగా బ్రతుకుతున్నాం. అలాంటి సందర్భంలో తండ్రి బాధపడుతున్నప్పుడు పెద్ద కుమారుడు, నేనేం చేయాలి నాన్న నీ కొరకు అనుకుని వచ్చారు. తండ్రి మాట జవదాటక బ్రతికారు కాబట్టే పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారికి తన కుడిపార్శ్వాన కూర్చునే అవకాశం ఇచ్చారు. మరి చిన్న కుమారుల పరిస్థితి ఏంటి అని మీకు అనిపించవచ్చు. మనకు సర్వాధికారం ఇవ్వబడదు, కానీ వచ్చిన తర్వాత, తప్పిపోయి తిరిగి వచ్చిన తర్వాత జాగ్రత్తగా బ్రతకగలిగితే మన మరణ దినము వరకు ఆ లోకానికి వెళ్ళే అవకాశం ఉంది. చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు, కానీ ఇప్పుడు సర్వాధికారం అతనికి లేదు. సర్వాధికారం పెద్ద కుమారునిది, ఎందుకంటే విడిచిపెట్టకుండా ఉన్నందుకు. మన పరిస్థితి కూడా అదే. తండ్రిని విడిచిపెట్టకుండా ఉన్నందుకు పెద్ద కుమారుడు కుడిపార్శ్వాన కూర్చుంటే, ఒకవేళ పడిపోయి చెడిపోయి వెనుకకు వెళ్ళిపోయి మరలా నువ్వు తిరిగి వస్తే తండ్రి దగ్గరకు వెళ్ళే అవకాశం ఉంది, జాగ్రత్తగా బ్రతికితే తప్ప సర్వాధికారం అయితే మనకు ఉండదు ప్రియులారా. ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? ఆల్రెడీ మనం చాలా విషయాలలో పడిపోయిన వారం, చెడిపోయిన వారం, మరలా బాప్తిస్మం తీసుకున్న వారం. ఇక మనకున్న ఆప్షన్ ఏంటి అంటే, తండ్రి మనల్ని చేర్చుకుంటాడు, మనకు పరలోకాన్ని ఇస్తాడు జాగ్రత్తగా బ్రతికితే. కానీ యేసుక్రీస్తు వారికి ఇచ్చిన స్థానం అయితే కాదు. ఆయనకి ఎందుకు ఇవ్వబడింది అంటే, మనలా ఆయన తప్పు చేయలేదు, మనలా ఆయన పాపం చేయలేదు, మనలా ఆయన తండ్రిని విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ సందర్భంలో తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని సందర్భంలో కనిపించే పెద్ద కుమారుడు యేసుక్రీస్తు వారికి గుర్తయితే, చిన్న కుమారుడు మనకు గుర్తు, ఆ తండ్రి పరలోకపు తండ్రికి గుర్తు. గత కాలంలో నేను కూడా ఇతనిలో అసూయ ఉంది కాబట్టి చాలా సందర్భాలు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అనిపించినా
ఇతడు అసూయతో మాట్లాడుతున్నాడు కదా, తండ్రిని ఎదిరిస్తున్నాడు కదా అనిపించింది నాకు కూడా. కానీ నిజంగా అతను ఎదిరిస్తే తండ్రి బ్రతిమలాడతాడా? నావన్నీ నీవని చెప్తాడా? అంటే ఆయన మాట్లాడిన మాటల్లో ఏదో ఆంతర్యం ఉంది అని ఆలోచించినప్పుడు అర్థమైంది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు కూడా కోపపడ్డారు సమయోచితంగా. యేసుక్రీస్తు వారు కూడా పరలోకంలో తన మహిమను తిరిగి ఇవ్వమని అడుగుతున్నారు. అంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి యేసుక్రీస్తు వారికి సాదృశ్యము అని అర్థమైంది ప్రియులారా. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. మనము యేసుక్రీస్తు వారికి వలె తండ్రిని విడవకుండా ఉన్నవారము కాదు, కానీ ఆ చిన్న కుమారుని వలె విడిచి ఆయనను బాధించి లోకములో తిరిగి తిరిగి వచ్చిన వారం. అయితే తిరిగొచ్చిన నిన్ను ఆయన తప్పకుండా చేర్చుకుంటాడు, కానీ సర్వాధికారం ఇవ్వరు. తిరిగొచ్చిన నిన్ను ఆయన చేర్చుకుంటాడు. వచ్చిన రోజే నిన్ను చూసి సంతోషిస్తాడు. నీవు చేసే ఆ తర్వాత నువ్వు చేసే క్రియలను బట్టి పరలోకంలో నీకు ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం తప్పకుండా ఇస్తారు. కానీ తిరిగొచ్చిన నీవు మరలా మరలా వెనుకకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయకు. తిరిగొచ్చిన నీవు విడిచిపెట్టకుండా ఉన్న ఆయనతో పోటీపడి ఏదో ఆయనతో కావాలి అని రెంకెలు వేయకు. నీ స్థితిని గుర్తెరిగి, నీ స్థాయిని గుర్తెరిగి, ఇక మీదటైనా మంచి పనులు చేసి కనీసం ఆ లోకానికి వెళ్ళే ప్రయత్నం అన్నా చెయ్యాలి తప్ప జాగ్రత్తగా బ్రతికిన యేసుక్రీస్తు వారితో పోటీ పడడం కానీ, ఏదో దక్కలేదని మరలా మరలా పాపం చేయడం కానీ మనం చేయకూడదు అనే విషయం ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ప్రియులారా. నువ్వు చెడిపోయావని, పడిపోయావని, లోకంలోనికి వెళ్ళిపోయావని నిన్ను విడిచిపెట్టడు. నీ తప్పు నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపపడి తిరిగి వస్తే తప్పకుండా నిన్ను చేర్చుకుంటాడు. కానీ చేర్చుకున్న నీవు క్రీస్తు కంటే గొప్పవాడివి కాలేవు. క్రీస్తు పొందిన స్థానం నువ్వు పొందలేవు. ఎందుకంటే మనము తప్పిపోయి తిరిగి వచ్చిన వారమే, కానీ చేయి వదలకుండా ఉన్న పెద్ద కుమారులం కాదు. కాబట్టి కనుక ప్రియులారా, ఈ సందర్భంలో తండ్రి పరలోకపు తండ్రికి గుర్తుగా ఉంటే, పెద్ద కుమారుడు యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంటే, చిన్న కుమారుడు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. అయితే ఆ చిన్న కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత మరలా తప్పిపోయినట్లు కానీ, లోకంలో వెళ్ళినట్లు కానీ కనిపించట్లేదు. కానీ ఇక అతని జీవితాన్ని గురించిన విశేషాలే మనకు లేవు. కాబట్టి మనం ఆలోచించవలసింది, మనం ఒక్కసారి తప్పిపోతే అర్థం ఉంది, కానీ లేక ఎప్పుడైనా రెండోసారి తప్పితే అర్థం ఉందేమో, కానీ ఎప్పుడూ తప్పిపోతూనే ఉంటే మాత్రం పరలోకాన్ని సాధించలేం. తప్పిపోయిన నీవు తిరిగి వస్తే చేర్చుకుంటారు ఆయన, కానీ ఎలాగూ చేర్చుకుంటారు కదా అని పదే పదే తప్పిపోవడం కరెక్ట్ కాదు అని దేవుడి సందర్భం ద్వారా మనకు తెలియచేస్తున్నారు. కాబట్టి ఒకసారి బాప్తిస్మం పొందిన మనం, రక్షణలోనికి వచ్చిన మనం మరలా వెనుకకు తిరిగి ఆ యేసుక్రీస్తు వారిని బాహాటంగా సిలువ వేసి తండ్రి మనసును గాయపరిస్తే మనం పరలోకాన్ని స్వతంత్రించుకోలేం ప్రియులారా. కాబట్టి పరలోకానికి చేరాలి అంటే పెద్ద కుమారుల్లా బ్రతకాలి, కానీ ఆ ఛాన్స్ మనకి ఇప్పుడు లేదు. ఆల్రెడీ మనం తిరిగి వచ్చిన వారం కాబట్టి చిన్న కుమారుడి స్థానమే మనకు ఉంది. కాబట్టి ఈ స్థానంలోనైనా మరలా తప్పిపోకుండా జాగ్రత్త కలిగి తండ్రిని కుమారుని సంతోషపెట్టి వారిరువురు ఉన్న ఆ లోకానికి చేరడానికి ప్రయత్నం చేద్దాం. మనం ప్రయత్నం చేస్తే, మనపూర్వకంగా ఆలోచిస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. మనం పరలోకాన్ని పొందేంత వరకు ప్రయత్నం చేద్దాం. నిస్వార్థంగా జీవిస్తూ తిరిగొచ్చిన మనము లోబడి బ్రతుకుతూ, ఎందుకంటే విడిచిపెట్టని క్రీస్తు వారికి మరి చేర్చుకున్న తండ్రికి కూడా చిన్న కుమారుడు లోబడినట్లుగా మనము కూడా లోబడి బ్రతుకుతూ ఆ పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.